ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని, ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి హానికరమని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ మాలిని సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రం తంగెళ్లమూడి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దవేగి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో మంచిదని, ప్రజలు ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ గృహాలు తమ కార్యాలయాల్లో శుభ్రపరచుకోవాలని, అప్పుడే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు, నీళ్ల విరోచనాలు మొదలగు అంటువ్యాధుల నుండి మనం దూరం కావచ్చునని, అందుకు పరిశుభ్రమైన పరిసరాల వలన దోమలు తదితర కీటకాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరుగుదొడ్లను పరిశీలించి తగు సూచన చేశారు. అనంతరం సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తంగెళ్లమూడి పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మాధవి, డాక్టర్ రోహిత్, డాక్టర్ భార్గవి, సిహెచ్ రోజ్మేరీ, అసిస్టెంట్ మలేరియా అధికారి జోగు యోగేంద్రరావు, డెమో నాగరత్నం, విజయ్, డేమండ్ హెచ్ఓ సిసి బసవరాజు, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ స్టూడెంట్స్, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మనమే ముందు ప్రయత్నించి మనమే ముందు సాధించాలి. మనమే చేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని మనమే తగ్గించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆంధ్ర మురికి కాలువల్లో మురికి కాలువల్లో మురికి కాలువల్లో మురికి కాలువల్లో మురికి కాలువల్లో పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ప్లాస్టిక్ వాడకాన్ని ఎంఆర్సీలో ఈరోజు స్వచ్ఛ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ మంచి కార్యక్రమంలో మనందరూ కూడా పాల్గొంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలని కూడా ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి 3వ శనివారం జరుగుతుంది. మన పిహెచ్సికి సంబంధించిన అపరిశుభ్రంగా ఉందో బాగాలేదో అవన్నీ కూడా మీరు గుర్తించి అక్కడ ఈ ప్రోగ్రామ్ని చేస్తే బాగుంటుంది. ఈసారి చక్కగా చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని అందరికీ చెప్పడం కాకుండా మనమే అది మన దగ్గర ఎంత ప్లాస్టిక్ ఉందో ఆ వాడకాన్ని తగ్గించి మన దగ్గర నుంచి మొదలుపెట్టి చేయాలని ఆశిస్తున్నాను. ఇది సక్సెస్ చేసి మీరందరూ కూడా కష్టపడి వచ్చి దీంట్లో పాల్గొన్నందుకు పిల్లలకి ఇక్కడ వైద్యాధికారి సిబ్బందికి అందరికీ కూడా మా 2 స్వాగతం సిద్ధమ్మా.